ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్రమ డిప్యూటేషన్ ప్రోత్సహిస్తున్న భూపాలపల్లి జిల్లా డీఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీకా కిరణ్ మాట్లాడుతూ 2024లో విద్యాశాఖ డైరెక్టరేట్ మార్గదర్శకాలను అనుసరించి ఏ ఒక్క టీచర్ను కూడా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నియమించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్ ఆ మార్గదర్శకాలను తుంగలో తొక్కి విద్యాశాఖ కార్యాలయంలో అలాగే పాఠశాలలో డబ్బులకు ఆశపడి అక్రమ డిప్యూటేషన్లను ప్రోత్సహించి అలాగే వర్క్ అసైన్మెంట్ పేరుతో తనకు ఇష్టం వచ్చినట్టు టీచర్స్ ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కు పంపించడం వల్ల పిల్లలు సబ్జెక్టుకు పరంగా నష్టం కలుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని వెంటనే డీఈఓను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కరీంనగర్ జిల్లా ఉమ్మడి బాపు యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అకల బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు కాలినేని రాజమణి, దళిత నాయకులు మంత్ర మహేష్, అక్కపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డిప్యూటేషన్స్ను ఈయన ప్రోత్సహిస్తుండో అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ ఇక్కడ డిప్యూటేషన్స్ను ప్రోత్సహిస్తుండు కాబట్టి తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటి అనుకుంటే మహాముత్తారంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ హెచ్ఎంలను ఏదైతే ఉందో తన లోకల్కు సంబంధించిన వాళ్ళను ఎంఈఓ పెట్టకుండా ఇతర మండలాలను తీసుకొచ్చేసి ఈ మహాముత్తారంలో ఎంఈఓ పెట్టడం జరుగుతుంది. తనను కూడా ఇక్కడ ఎవరైతే మహాముత్తారంలో స్థానికంగా ఉన్నటువంటి హెచ్ఎంలను వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకు ఎంఈఓ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. అట్లాగే ఈ మహాముత్తారం మండలంలో అక్రమంగా డిప్యూటేషన్స్ ఎవరైతే ఉన్నారో కొర్లకుంట నుండి ఒక టీచర్ ఉన్నాడు, అట్లాగే సింగంపల్లికి సంబంధించిన కానీ ఇటు మహాదేవ్పూర్ కానీ పలిమెల కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను డబ్బులు తీసుకొని ఈ ఏదైతే ఈ డిఓ ఉన్నాడో ఇమ్మీడియట్గా ఆయనను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ డిఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. డిఓ విచ్చలవిడిగా డిప్యూటేషన్లు ఇవ్వడం జరిగింది. అనేక విద్యార్థులతో చెలగాటమాడుతున్న డిఓ అతని తొట్టి గ్యాంగు ఈ వ్యవస్థ కనీసం పట్టించుకోలేక ఏ ఒక్క హాస్టల్ సందర్శించలే. విద్యా వ్యవస్థ ఎట్టున్నది ఇప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ అంతా నిర్ణయం అయిపోయింది. ఈ ప్రైవేటు స్కూళ్లకు ప్రోత్సహిస్తున్నాడు డిఓ గారు. తక్షణమే డిఓను సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిఓను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్రమంగా టీచర్స్ను డిప్యూటేషన్లో పంపిస్తూ అక్కడ పోస్టింగ్ ఉన్నప్పటికైనా అక్రమంగా పంపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇదివరకు జీవో తీసుకొచ్చినటువంటి జీవో డిప్యూటేషన్ రద్దు చేసినప్పటికైనా ఈయన ఇష్టానుసారంగా డిఓ గారు ఇష్టానుసారంగా ఆలోచన చేస్తూ అతను ప్రతి ఒక్క విలేజ్కి డిప్యూటేషన్లో పంపిస్తున్నాడు. ఈ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయాలి. డిఓ మీద యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుంది ప్రజా సంఘాలుగా.